ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. గంగా, ఈ రోజుతో నీ పని అవుట్. ఈ కేక్ తిని నీ చెల్లెళ్ళు, నా చెల్లెలు అందరూ నీతో పాటే వస్తారు. పైన నరకంలో వీళ్ళందరినీ నువ్వు సంతోషంగా చూసుకుంటావో బాధపడతావో నీ ఇష్టం. ఎప్పుడైనా కేక్ తినన్నయ్యా. అయ్యో పర్వాలేదు శివ, మీరు తిన్నారు కదా అదే సంతోషం. నాకు స్వీట్ పెద్దగా తినాలని అనిపించదు. ఆ కేక్ ఎవరు తినకండమ్మా. ఏమైంది బావా? అందులో ఎవరో విషం కలిపారు. మై గాడ్, విషం? నాకు కూడా కడుపులో తిప్పుతుందన్నయ్య. నాగవల్లి, అయ్యో మనం చనిపోతాం, కానీ కడుపులో ఉన్న బిడ్డకు కూడా ప్రమాదం కదన్నయ్య. అన్నయ్య, నోట్లో నుంచి రక్తం వస్తుంది. అమ్మా కుముద, ఏమైందమ్మా? కుముద. బావా, ఎందుకు నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదు నాగవల్లి, నా చెల్లి పుట్టినరోజు వేడుకని ఇంత ఘనంగా జరిపించారు కదా, ఆనందం తట్టుకోలేక నవ్వానంతే. నువ్వు కేక్ కట్ చేసివా? హ్యాపీ బర్త్డే.
ఏయ్ ఎవరయ్యా నువ్వు ఇలా వచ్చావేంటి? విషెస్ తర్వాత చెప్పొచ్చు. కేక్ నేలపాలు చేసావేంటయ్యా? ముందు నీ మొహం చూపించవయ్యా. నేనెవరంటే నేనేనండి వెంకటపతిరాజుని. మీరేంటండి ఇలా వచ్చారు? ఎంత కంగారు పడ్డామో తెలుసా? కొంప ముంచావు కదా వెంకటపతిరాజు. కరెక్ట్గా కేక్ నోట్లో పెట్టుకునే టైంలో వచ్చి ప్లాన్ అంతా చిచి ప్రోగ్రామ్ అంతా పాడు చేసావు. సారీ అండి, అందరినీ సర్ప్రైజ్ చేయాలనుకుని ఇలా వచ్చాను. అంతలోనే ఇలా జరిగిపోయింది. సర్ప్రైజ్ కాదయ్యా, కేక్ కింద పడేసి మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు. కేక్ ఏముందిలేండి, ఇంకొకటైనా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ముందు మీరెలా ఫీల్ అయ్యారో అది చెప్పండి. ఈ మాస్క్ ఎలా ఉందో చెప్పండి. శ్రీవల్లి గారు, నాకు మీ అభిప్రాయం ముఖ్యం. నిజం చెప్పాలంటే దొంగ కోళ్లు పట్టే వాళ్ళలా ఉన్నారు. అదేంటి, బాగానే ప్లాన్ చేశానే. ముఖానికి మాస్క్ వేసుకొస్తే దొంగనే కదా ఎవరైనా అనుకుంటారు. అందరినీ టెన్షన్ పెట్టించారు కదండి. చూసారా చూసారా, గంగాధరం గారు టెన్షన్ పడ్డారు. అంటే శివగారి బర్త్డే రోజున ఇలా జరిగిందని ఎప్పుడైనా చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు కేక్ ఎలా? మీరేం కంగారు పడకండి. వదిన కోసం నేను కేకు తయారు చేస్తాను కదా, అది రెడీగా ఉంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. హ్మ్? Happy birthday to you.